మీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు కొప్ప నుంచి పోటీ చేస్తున్నారు, లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, మీ ఇద్దరు ముద్దుల మావయ్య గారు అయినటువంటి బాలకృష్ణ గారు హిందూపురం నుంచి పోటీ చేస్తారు, మీరు విశాఖ ఎంపీగా పోటీ చేస్తారు, మీ కుటుంబంలో అందరూ పోటీ చేస్తున్నారు. త్యాగాలు జనసేన పార్టీయో లేకపోతే పవన్ కళ్యాణ్ గారే చేయాలా? మీ పార్టీ నుంచి కానీ మీ క్యాస్ట్ నుంచి కానీ ఎవరు త్యాగాలు చేయరా? ఆయన మాటలు ఆయన ఆలోచనలు చూస్తుంటే రాష్ట్రం ఇంపార్టెంట్, వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వకుండా నేను పనిచేస్తాను, ఇట్లాంటి కొన్ని మాటలు కొన్ని యాక్షన్స్ చూస్తుంటే నాకు చాలా గౌరవం పెరిగింది. ఏంటంటే ఆయన స్వార్థం కోసం ఆలోచించట్లేదు, రాష్ట్రం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దట్ ఈస్ గ్రేట్. అండ్ ఒక మంచి చేయడానికి వచ్చారు ఈయన. ఎంత సక్సెస్ అవుతారు ఎంత సక్సెస్ అవ్వరు అనేది జనాలు నిర్ణయించుకుంటారు. బట్ ఇట్లాంటి గుణాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రాజకీయాల్లో ఉండాలనేది నా కోరిక. ఇవాళ ఈ అలయన్స్ కోసం కూడా మీరు చూస్తే ఆయన కమిట్ అయిన సీట్లు 24 ఎమ్మెల్యేలు 3 ఎంపీల్లో బీజేపీ వచ్చి బీజేపీ డిమాండ్ పెట్టి మాకు ఇది కావాలంటే ఆయన వదులుకుని 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇచ్చారు అంటే అది గొప్పతనం కదా. అలయన్స్ కోసం రాష్ట్రం కోసం ఆయన సాక్రిఫైస్ చేశాడు అంటే హి హాస్ టు రియలీ బీ అప్రిషియేటెడ్. అలాంటి నాయకులు ఇన్స్పైర్ చేస్తారు ఇంకో 10 మందిని, మంచి కోసం మనం కూడా త్యాగం చేయాలి అని. అట్లాంటి రోల్ మోడల్స్ సమాజంలో అవసరం. ఇప్పుడు ఆయన కూడా మిగతా హీరోల్లాగా నాకు ఎందుకు వచ్చింది, నేను ఈ 10 ఏళ్ళలో ఒక 10 సినిమాలు చేస్తే ఇంత డబ్బులు సంపాదించుకుంటాను, ఎవరు నన్ను తిట్టరు. ఇప్పుడు ఆయన మీద ఎంత వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు, ఎంత దిగజారిపోయింది. మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ఆయన మీద వ్యతిరేకత మారితే ఎంత బాధగా ఉంటుంది. ఇవన్నీ ఎదుర్కొని ఆయన ఫైట్ చేస్తున్నాడు అంటే భయపడకుండా మిగతా వాళ్ళు ఎక్కువ మంది లేనప్పుడు ఇంకా ఎక్కువ హీరోగా కనపడతాడు. ఇప్పుడు నాకు ఆయన సినిమాలో హీరో కన్నా బయటే నాకు ఎక్కువ హీరోగా అనిపిస్తున్నాడు.